ఈరోజు మోహిని ఏకాదశి, అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవం. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా మోహిని ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీనారాయణల చిత్రపటానికి తులసి మాలికను అలంకరించాలి. తులసి దళాలతో, పసుపచ్చటి చామంతి పూలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తూ ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఆ తర్వాత మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో కూడా పూజ చేయాలి. అదేవిధంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి ఆ తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. ఈ ప్రత్యేకమైనటువంటి పూజ నిర్వహించడం ద్వారా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించటం వీలు కాని వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనస్సులో స్మరించుకున్నా కూడా మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు పాత్రులై వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఏకాదశి వ్రతం సందర్భంగా ఈ రోజంతా ఉపవాసం ఉండి మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరిస్తే మంచిది. అలా ఉండలేని వాళ్ళు పాలు, పళ్ళు ఆహారంగా స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు హరినక్తం ఆచరించవచ్చు. హరినక్తం అంటే రాత్రి సమయంలో గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఏకాదశి వ్రతం చేసినటువంటి, ఉపవాసం ఉన్నటువంటి విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించి విష్ణు ఆలయంలో 2 లేదా 4 లేదా 6 లేదా 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే విష్ణు ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, విష్ణు ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం, ఆలయం ముందు ముగ్గులు వేయటం ద్వారా కూడా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. వీలైతే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.